అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా మనం బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసే వైపు స్ట్రైట్గా రావాలి, అలాగే ప్లస్ గుర్తు రావాలంటే మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా జాయిన్ చేసామంటే ఇంకా మనకు సైడ్ జాయింట్ వైపు హెచ్చు తగ్గులు రాదండి, కరెక్ట్గా వచ్చేస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. ఇలా మనం హ్యాండ్కు మధ్యలో ఫోల్డింగ్ చేసేసి ఖర్చు పెట్టుకోవాలండి. ఆ ఖర్చు మనం బ్లౌజ్ షోల్డర్ కుట్టు దగ్గరికి మధ్యలో వచ్చే విధంగా చూసుకొని కొద్దిగా మనకు డిఫరెంట్ రాకుండా కరెక్ట్గా ఆ ఖర్చు మధ్యలో, అలాగే మనము కరెక్ట్గా ఆ కుట్టు సెంటర్ పాయింట్ రెండు ఒక దగ్గర పెట్టుకొని ఇలా ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పి మనం కానీ స్టిచ్ చేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. బ్లౌజ్ ఫిట్టింగుని నీట్గా ఉంటుంది. ఈ విధంగా మనము హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడే మనము నీట్గా హ్యాండ్ జాయిన్ చేస్తేనేనండి మనకు సైడ్ జాయింట్ వైపు కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది. మనము ఒకవైపు హ్యాండ్ ఎక్కువ ఉండి ఒకవైపు హ్యాండ్ తక్కువ వచ్చిందంటే ఇంకా మనకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు అస్సలు సరిగ్గా కొలతలు అనేవి సరిగ్గా ఉండవండి. మీరు గమనించి చూడండి. కావాలంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మన ఛానల్లో టైలరింగ్కు సంబంధించిన వీడియోస్ అలాగే కుకింగ్, ఎప్పుడైనా వ్లాగ్స్ అలా అయితే వస్తూ ఉంటాయండి. మొత్తం లేడీస్కు ఉపయోగపడే వీడియోసే ఉంటాయండి. మీరు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.